మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అదాలత్లో రేవంత్ ఏమన్నాడు? मैं भी हिंदू हूं అన్నాడు. सीए पे बात करो, स्टैंड बोलो, एनआरसी पे स्टैंड बोलो, यूनिफॉर्म सिविल कोड पे स्टैंड बोलो, मथुरा पे स्टैंड बोलो. काय का हिंदू है भाई? अंदर से हिंदू है बट हिंदुइज्म के लिए कुछ कर नहीं सकते. काय के लिए कांग्रेस पार्टी? बोलो, इसके ऊपर आपका स्टैंड बताओ. आर्टिकल 370 पे स्टैंड बताओ. हिंदू मंदिरों से पूरा पैसे लूट के आप दूसरे रिलीजियस क्लरिक्स को दे रहे, उसके ऊपर स्टैंड बताओ. वक्फ बोर्ड पे स्टैंड बताओ. मैं हिंदू हूं बोले तो खत्म हो गया क्या? इसलिए बोल रहे वो पार्टी में रहे तो बर्बाद हो जाते. बर्बाद होना है तो हो जाओ भाई. आप एक स्टैंड पे अपना क्लैरिटी से बात नहीं कर सकते. काय का हिंदू है भाई? ప్రాక్టికల్ గా హిందూ అమ్మంటాం, స్పీచ్లలో కాదు. తెలంగాణని అమ్మక తినుడు తప్ప ఈ టీఆర్ఎస్ వాడికి కానీ కాంగ్రెస్ వాడికి కానీ గరీబోనికి ఇల్లు కట్టిద్దామని లేదు. ఇయ్యాలటి వరకు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోయి, ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయననేమో ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు, మీకు రేషన్ కార్డు ఇవ్వనీకేందండి నొప్పి? ఇప్పటి వరకు ఏం వాగ్దానాలు 6 గ్యారెంటీలు పక్కకు పడేయండి కానీ ఆ ధరణి మీద ఏం చేయలేడు, రేషన్ కార్డు మీద ఏం చేయలేడు, పెన్షన్లది స్ట్రీమ్ లైన్ చేయలేడు, ఏ ఒక్క పని చేయలేదండి. అలా ఢిల్లీ హైకమాండ్కి ఎన్నో ఇస్తారన్నట పైసలు ముఖ్యమంత్రిని చేసినందుకు, అవిట్లో బిజీ ఉన్నారు సార్ ప్రభుత్వం మొత్తం. ఖమ్మమైన ఎంతో పెట్టినట్ట ఖర్చు, రైతు బంధు పైసలు వేసుక పీకేడు. నల్గొండ ఆయన ఎంతో ఖర్చు పెట్టినట, రైతు బంధు పైసలు వేసుక పీకేడు. ఆ కేసీఆర్ పైసలు మిగిలిచ్చుడే చాలా పెద్ద విషయము, అది వండర్ ఆఫ్ ద వరల్డ్. అది 8వ అజూబా क्या भाई? केसीआर पैसा बचाना पब्लिक का वो अजूबा है. वो अजूबा से बड़े अजूबा है ये लोग कांग्रेस वाले. वो किसान का पैसे लेके चले गए भाई खम्मम को और नलगोंडा को. ना रैतु बंधु है, 15,000 तो छोड़ दो, 10,000 नहीं, 5,000 भी नहीं है. పాప మా రైతు సోదరులు ఇంకా 2 లక్షల రుణమాఫీ అవుతాయని ఆశతోటి ఉన్నారు. 2,000 రూపాయల రైతు బంధు దిక్కులేదు. మొత్తం దోసుక తింటారన్నా, మొత్తం దోసుక తింటారు కాంగ్రెస్ వాళ్ళు. ఫ్రీ కరెంట్ వస్తుందా అండి? ఫ్రీ 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 కరెంట్ ఇస్తాం, 200 యూనిట్ ఫ్రీ. ఏమైందండి? 10% జనాభాకు వచ్చిందో లేదో, వచ్చినోడు కూడా నెక్స్ట్ మంత్ డబల్ కంటే ఎక్కువ వచ్చింది బిల్లు. ఎక్కడికి మీకు ఆమ్దానా లేదు, ఫ్రీ ఎట్లు ఇస్తారండి? మీ ఆమ్దానం పెంచుకున్నట్టు లేదు. ఇగో ఇట్లు ఇవ్వాలి ఫ్రీ. ఇంటి మీద సోలార్ ప్యానెల్లు గవర్నమెంట్ పెట్టిస్తున్నది, పైసలు ప్రొవైడ్ చేస్తున్నది, ఫండింగ్ ప్రొవైడ్ చేస్తున్నది. ఇల్లు సైజును బట్టి సోలార్ ప్యానెల్స్ ఇస్తున్నది, పైన పెట్టించుకోండి, మీ ఇంటికి ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. అందుకనే చెప్పిన రేవంత్ ఫాస్టు, రేవంత్ ఎఫిషియెంటు. సరే కొన్ని ఆయన కెరియర్లో కూడా ఒకసారి బ్యాగ్ మోసి తప్పు చేసిండు, 1-2 అంశాలు పక్కకు పడేస్తే. కానీ ఆ కాంగ్రెస్ పార్టీలు ఉంటే దరిద్రం అండి. దేశం మొత్తం బీజేపీ అయిపోయింది, దేశం మొత్తం బీజేపీ అయిపోయింది. ఈడ కూడా బీజేపీ ఇంతకుముందు ఏమైనా తప్పులు చేసి ఉంటుంది, ఇక ముందు చేయదు, ఇక ముందు ఏదిగా. రేవంత్ ఏమైనా ఇయ్యాలనుకున్నా కూడా వాళ్ళు పైసలు ఇక్కుకొని పోతున్నారు. ఖమ్మం ఆయన, నల్గొండ ఆయన ఏడుకెళ్ళి ఇస్తారండి?
ఆయనని పని చేయనిస్తలేరు. ఆయన పని చేస్తాడా లేదా? कांग्रेस के संकट में रहे तो रेवंत बर्बाद होया था. క్లియర్ పిక్చర్. వాళ్ళు పని చేయనియరు కాంగ్రెస్ వాళ్ళు. అందులో ఎవడన్నా పని చేస్తా అన్నా వాని కూడా చేయనియరు. వాళ్ళు పని చేయరు, ఎవడన్నా చేస్తా అంటే చేయనియరు. ఇది రేవంత్దే కాదు, ఈ గత 60-70 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రనే ఇది. ఎవడన్నా ఎదుగుతున్నాడు అంటే ఆ సచిన్ పైలట్ కానీ, జ్యోతిరాదిత్య సింధ్యా కానీ, దియోరా కానీ, జిందాల్ కానీ బలపడుతున్నాడంటే రాజశేఖర్ రెడ్డి కానీ, మమతా బెనర్జీ కానీ, హిమాంత బిశ్వశర్మ కానీ, రేవంత్ కానీ. కథం. గాంధీలు సహించరు. ఇది నేనంటలేను, ఇది చరిత్ర చెప్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డని నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు చేసేది ఉంటే ఆయన చనిపోగానే జగన్ ఎడ్డిగేయకపోతివి. ఎట్టిగేయలే. ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఆయన చేతులు అలా ఫ్యామిలీ చేతులు అప్పయ్యేది ఉంటే అప్పుడే అప్పయ్యిపోయి ఉంటుంది. లేదు, బలపడుతున్నారు. ఎవ్వడు బలపడొద్దు, ఏ యువకుడు బలపడొద్దు, ఏజ్ ఉన్నోడు బలపడొద్దు. మాకు మల్లికార్జున్ ఖర్గే లాంటి పెద్ద మనుషులే కావాలి. ప్రణబ్ ముఖర్జీ గారు వద్దు, మన్మోహన్ సింగ్ గారు కావాలి. అమ్మ పొలిటికల్ బ్రెయిన్ కదా ప్రణబ్ ముఖర్జీ, భయం అవుతుంది. శశి థరూర్ వద్దు, మంచిగా మాట్లాడతాడు కదా, ఆయన ఎవరో పెట్టిడు పుట్టక బయటకు చేస్తూ ఉంటాడు చూడు, అధీర్ రంజన్ చౌదరి. అట్లా ఇది కాంగ్రెస్. అందుకే చెప్తున్నా నేను, ఆ పార్టీలు ఉంటే భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు.